వాళ్ళు ఇచ్చిన హైప్కి హార్ట్ అటాక్ వస్తుందేమో అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే. బట్ రియాలిటీకి వస్తే, సినిమా విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. అంటే ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుంచి కంటిన్యూషన్ వస్తుంది అనే ఫీలింగ్ ఉండే. బట్ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ హాఫ్ చాలా అక్కడక్కడ కొన్ని సీన్లు తప్ప మిగతా కొంచెం బోరింగ్ అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్. దీంట్లో మెయిన్గా చెప్పాల్సింది స్క్రిప్ట్, ఆ డైలాగ్స్ చాలా అంటే చాలా బాగా అనిపిస్తాయి. నేనైతే త్రూ అవుట్ కొన్ని డైలాగ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అల్లు అర్జున్ గారికి ఎంత హైప్ ఇవ్వాలో, ఎంత హైప్ అయితే ఇవ్వాలో ప్రతి ఒక్క సీన్లో అంత హైప్ ఇచ్చారు. ఎక్కడా కానీ అల్లు అర్జున్ గారి విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు అనే ఫీలింగ్ వచ్చింది. సెకండ్, మాట్లాడుకోవాల్సింది రష్మిక గారి గురించి. నిజంగా ఆవిడ ఒక జాతర సీన్లో ఒక డైలాగ్ చెప్తారు, చాలా అంటే చాలా ఎక్స్ప్రెసివ్గా, నాకైతే చాలా బాగా నచ్చింది. నార్మల్గా ఆవిడ చెప్పే డైలాగ్స్లో కొంచెం తెలుగుతనం కనిపించదు. బట్ ఈ సినిమాలో ఆవిడ చెప్పిన డైలాగ్ అయితే ఎవడైనా విజిల్ వేయాల్సిందే అని అనిపించింది. ఇంకొక మెయిన్ పాయింట్, చాలామంది జాతర సీన్ అంటున్నారు. ఫ్యాన్స్ గుర్తుపెట్టుకోండి, జాతర సీన్ అమ్మం దెంగే సీన్ ఒకటి సినిమాలో ఉంది. నిజం చెప్తున్నా, జాతర సీన్ అసలు కనిపించదన్న. ఆ సీన్ తక్కువ టైం ఉన్నా కూడా ర్యాంపేజ్ అని చెప్పాలి. ఇప్పుడు ఓవరాల్గా సినిమా విషయానికి వస్తే మ్యాటర్ ఏంటంటే, సినిమా నీ దాంట్లో నాకేమనిపించిందో ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ బోర్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కొన్ని సీన్లు చాలా ఎలివేటెడ్గా, చాలా హై, ఒక ఫ్యాన్కి హై ఇస్తుంది. బట్ ఒక ఆడియన్గా, ఒక రివ్యూవర్లా చూస్తే నా ఒపీనియన్ ఏంటంటే, మెయిన్గా నాకు అనిపించింది స్టోరీని చాలా లాక్కుంటూ వెళ్ళిపోయారు అనే ఫీలింగ్ వచ్చేసింది. ఎందుకు అంటే, ఒక ఎనిమిని క్రియేట్ చేశారు, ఆ ఎనిమిని చంపేశారు, ఇంకో ఎనిమి క్రియేట్ అవుతున్నాడు, ఆ ఎనిమితో ఫైట్ చేయడానికి ఇంకో సిరీస్. ఇది త్రూఅవుట్ ఇలా నడుచుకుంటూ పోతున్నట్టు అనే ఫీలింగ్ అనిపిస్తుంది. కానీ థియేటర్లో చూసే ఫ్యాన్స్కి మాత్రం నిజంగా సుకుమార్ గారు ఏదైతే చెప్పారో, ఫ్యాన్స్కి మాస్ జాతర అని, ఫ్యాన్స్ ఖచ్చితంగా మాస్ జాతర. కానీ ఒక కామన్ ఆడియన్కి ఖచ్చితంగా ఓకే అంటే, వాళ్ళు ఇచ్చిన హైప్ని రీచ్ అవ్వలేదు అనే ఫీలింగ్ అయితే డెఫినెట్గా వస్తుంది. ఎందుకు రన్ టైం కాదన్న, స్టోరీ వాళ్ళు తీసుకెళ్ళిన విధానంలో ఆ స్టోరీ కొంచెం అక్కడక్కడ ల్యాగ్ అనిపిస్తుంది, చాలా అనిపిస్తుంది. స్టోరీ వర్తే. ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏమనుకున్నారంటే, ఒక స్టోరీ అనుకున్నారు, సెకండ్ పార్ట్ థాట్ వచ్చింది, సో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల కొంచెం లెంతీ అయ్యింది అనే ఫీలింగ్ అనిపిస్తుంది తప్ప మళ్ళీ పార్ట్ 3 అవసరం లేదన్న. ఇక్కడ రివెంజ్ స్టోరీస్ అలా పెట్టుకుంటూ పోతే రివెంజ్లు క్రియేట్ అవుతూనే ఉంటాయి. సో ఇది ఏంటంటే, ఒక బ్రాండ్ని క్రియేట్ చేశారు, పుష్ప అనే బ్రాండ్ని, దాన్ని కంటిన్యూ చేద్దాం అనే ఫీలింగ్లో ఉన్నారు అని అయితే క్లియర్గా అర్థమవుతుంది. బట్ చాలా మందికి నేను ఒకటే చెప్తాను, థియేటర్లో సినిమా చూసే ప్రతి ఒక్కరికి సినిమా బాగుంది బాగాలేదు అనేది మీ ఇష్టం, మీ ఒపీనియన్ని మీ ఇష్టంలా చెప్పండి. బట్ దీన్ని మాత్రం డోంట్ ట్రోల్ ఇట్. ఎందుకంటే మెగా ఫ్యాన్ కాబట్టి సినిమా నచ్చలేదు, అల్లు అర్జున్ ఫ్యాన్ కాబట్టి సినిమా నచ్చింది అనేది అసలు మ్యాటర్ కాదు. సినిమా చూసే ప్రతి ఒక్కడికి టీఎఫ్ఐ కట్టు బానిసలం. ఏ సినిమా వచ్చినా చూస్తాం, డెఫినెట్గా చూస్తాం. బాగుందా బాగాలేదా అనేది సెకండరీ, చూసిన తర్వాత మా ఒపీనియన్ అది. సో చాలామంది రివ్యూస్ ఒక ఫ్యామిలీ కాబట్టి నెగిటివ్ ఇస్తారు, ఇంకో ఫ్యామిలీ కాబట్టి పాజిటివ్ ఇస్తారు. ఇవన్నీ యాజ్ ఏ రివ్యూవర్గా చెప్తున్నా, ఎవ్వరికి ఉండవు. ఇక పైనుంచి మనం అయితే రికార్డ్ చేసుకోండి. ఒకటి, చేతులు పైకి పెట్టి ఇలా అంటే ఎవరు? మెగాస్టార్. అలాగే మెడ కింద ఇలా పెట్టి ఇలా అంటే పవర్ స్టార్. అలాగే చేతులు రెండు ఇలా అంటే అల్లు అర్జున్. ఈ బ్రాండ్ అయితే మాత్రం మనకు ఉంటుంది. సినిమా అయితే జీబీ ర్యాంప్ అనమాట, బుద్ధ బగలా ఉంది. ఈ గెటప్లో నేను అలా చెప్తే చండాలంగా ఉంటుంది అనమాట. క్లైమాక్స్లో అంటే ఫస్ట్ హాఫ్ ఒకలా ఉంటుంది, సెకండ్ హాఫ్ అయితే మాత్రం నా క్యారెక్టర్ వచ్చి అంటే ఈ గెటప్తో వచ్చిన క్యారెక్టర్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అలాగే క్లైమాక్స్ ఫైట్ కూడా సేమ్ ఇదే గెటప్తో
రే అని చెప్పి చీర వేసి అన్ని వేసి చేస్తారనమాట. ఆ గెటప్పుడు కూడా చాలా బాగుంటుంది. పుష్ప 2 అనేది ఆ రూల్ అనేది తగ్గేదే కాదు, తగ్గేదేలే. నేషనల్ కాదు ఇంటర్నేషనల్ కూడా చాలా బాగుంటుంది. హైలైట్ అంటే నేను చెప్తున్నా, నా క్యారెక్టర్ నేను ఆయన వేసిన క్యారెక్టరు, అలాగే క్లైమాక్స్ ఫైట్ హైలైట్ అనమాట. పెళ్ళం మాట వింటే ఎలా ఉంటుందో, పెళ్ళం మాట ఏంది, మన పక్కనున్న అమ్మాయి మాట వింటే మీరు కానీ నేను కానీ ఆయన కానీ చాలా హ్యాపీగా ఉంటాడు అని అయితే ఈ సినిమాలో సారాంశం. అలాగే ఎవరి దగ్గర తగ్గేదేలే, మనం ఎక్కడ ఎవరి దగ్గర తగ్గి ఉండకూడదు. తప్ప ఒక్కొక్క సీన్ చూస్తుంటే మాత్రం పాత్రి గురించి వెయిటింగ్ బాయ్. హైలైట్స్ ఉన్నాయంటే మెయిన్ జాతర మెయిన్ హిట్ అనమాట. సినిమా మాత్రం శ్రీవల్లి యాక్టింగ్ అయితే వేరే లెవెల్, అస్సలు నీ అమ్మ తగ్గేదేలే సినిమా మాత్రం. అదే చెప్తున్నా, బ్లాక్ బస్టర్ భయ్య. ఈ ఇయర్కి ఇదే బెస్ట్ అంటే సినిమా మాత్రం ఇదే బెస్ట్ సినిమాకి మాత్రం, ఇంకా వేరే ఆప్షనే లేదు. ఈ సినిమా మినిమం చెప్తున్నా కదా, ఇప్పటికే ఇది ఇండియా మొత్తం వరల్డ్ మొత్తం ఉంది సినిమా. నెక్స్ట్ ఇయర్ వరకు ఈ సినిమా పాత్రి వరకు చూడండి, దేశం మొత్తం చూస్తుంది ఆల్మోస్ట్. ఒక్కొక్కటి చెప్తుంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఒక్కొక్క జస్ట్ అన్ని పాటలు బాగున్నాయి, ఒక్క పాట ఇంపార్టెంట్ కాదు, అన్ని పాటలు ఇంపార్టెంట్ మన లైఫ్ లో. పుష్పరాజ్ అంటే పుష్పరాజ్ మినిమం, అస్సలు నీ అమ్మ తగ్గేదే ఉండద్దు. బ్లాక్ బస్టర్ అమ్మ బయలుంది సినిమా మాత్రం. మినిమం మనం ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరైతే అక్కడ. మనం డైరెక్టర్ అంటే అట్లనే చేస్తాడు. అసలుకి ఆర్ఏ స్టార్ట్ చేసిండు, మళ్ళీ ఇప్పుడు వరకు పుష్ప పార్ట్ 3లో చెప్తున్నా కదా, మినిమం బ్లాక్ బస్టరే. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిపోయింది సినిమా, ఇంకా దీని గురించి బ్లాక్ బస్టర్ అని ఉండదు. రేటింగ్ ఇచ్చేదేముంది అన్న, బన్నీకి 5 స్టార్ ఇస్తాం. అనసూయ ఎక్కువ లేదు, కొద్దిగా ఉన్నా బాగుంది, చాలా బాగుంది సినిమా మాత్రం. సింపుల్ గా ఉంది. లాస్ట్ కి చెప్పాలి అంటే ఈ అమ్మ తగ్గేదే ఇంటర్నేషనల్ ఎంత ఇచ్చినా బన్నీ ఫ్యాన్సే. తగ్గేదే, ఎవ్వరు తగ్గేలే అంటున్నారు ఈసారి. ఇంకా ఏమైనా అడగాలనుకున్నా మీరు బన్నీ అన్నకి ఈసారి అయితే మాత్రం బ్లాక్ బస్టర్ అయిపోయిందా చెప్పలేమన్న. ఎలక్షన్ మేము ఎక్కువ పనికిరాడు. మెగా ఫ్యాన్స్ అందరు ఒకటే బ్రదర్, పక్కన అందరు మన వాళ్ళే. ఎవరు సినిమా ఆపేయలేదు, నడుస్తారు అందరూ మనమే. పవన్ కళ్యాణ్ అయినా, అల్లు అర్జున్ అయినా, శామ్ చరణ్ అయినా సూపర్. పుష్ప 2 ఇట్లా కూర్చుండు సినిమా కూడా అట్లా కూర్చోబెట్టేసి అందరినీ ఎట్లా కూర్చుని అల్లు అర్జున్ గారు సినిమా కూడా అట్లా కూర్చొని థియేటర్లో కూడా సినిమా బ్లాక్ బస్టర్ మూవీ. ఇదంతా చెప్పండి, ముందుగా డైరెక్టర్ గారికి సుకుమార్ గారికి హ్యాట్సాప్ చెప్పాలి, దేవిశ్రీ హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే కథ ఎంత బాగా రాసినా సినిమా కూడా అంత బాగా వచ్చింది. మ్యూజిక్ కూడా ఇచ్చి పడేసింది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. సరే చెప్తున్నా, ఫైట్ మాత్రం ఇచ్చి పడేసింది, ఎక్కడ పోరలేదు. సీరియల్ యాక్టింగ్, డ్యాన్స్ మాత్రం దుమ్ము వేసిపేసింది. ఒకటి చెప్పాలన్నా, సినిమా మాత్రం హిట్ అన్న. ఎన్ని కోట్లు వచ్చాయని కాదు, సినిమా ఒక రేంజ్ వెళ్ళిపోయింది. ఎన్ని కోట్లు వస్తే అంచనా మనం వేసుకోవద్దు. ఈ సినిమా హిట్ అయిందనుకో, దాని కలెక్షన్ మనకు వచ్చేస్తుంది, ఎక్కడ బోరింగ్ లేదు. మేము చెప్పాలంటే మనం ఒక విక్రమ్ గారు చూసినాం యాక్టింగ్లో, ఒక అపరిచిత్రుడు, ఒక ఐ సినిమా కమల్ హాసన్ గారు చూసినాం భారతీయుడు. అంటే అలాంటి క్యారెక్టర్లు చేసి తమిళ నుంచి మన తెలుగు నుంచి ఇలాంటి క్యారెక్టర్ చేసిండు అల్లు అర్జున్ గారు. ఆ గెటప్ వేసాడు ఎంతగా హ్యాట్సాప్ చెప్పాలి, ఎందుకంటే ఆ గట్స్ ఉండాలి. ట్రోల్స్ కదన్నా అన్నటోళ్ళు మస్తు ఇదే అంటున్నా కదా, ఈ ట్రోల్స్ అనేది వ్యవస్థాయి. కష్టపడిన దానికి ఆయన ఫలితం ఫలించిందన్న, ఎవరైనా పట్టించుకోవద్దు. ఇదే చెప్తాను, నేను మెగాస్టార్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆల్మోస్ట్ అందరినీ ఇష్టపడతా. కాకపోతే మనం ఎవరైనా అట్లా చెప్పొద్దు, సినిమా లేక చూడాలి, బాగుంది చెప్పాలి. ఆల్మోస్ట్ చెప్తున్నా, లాస్ట్ ఫైట్ మాత్రం రప్ప కానీ సినిమా మాత్రం చాలా బాగుందని ఎక్కడ బోర్లేదు. ఆయన యాక్టింగ్ మాత్రం ఫిజ్ అయిపోయి ఏంటన్నా ఇట్లా చెయ్యి ఇట్లా పెట్టుకోవాలంటే ఆల్మోస్ట్ ఒక సినిమా మొత్తం కష్టం ఎవరైనా చేస్తారన్న, ఎవరు చేయరు అట్లా. అంటే దానికి ఎంత కష్టపడాలి మ్యాక్సిమం 10 నిమిషాలు ఎవరు పెట్టుకోలేదు. అట్లా సినిమా అంతా పెట్టుకుంటానా అంటే ఆయన కష్టపడాలి. ఫ్యాన్స్కి ఎట్లా కావాలి, ఆడియన్స్కి ఎట్లా కావాలి చేసి చూపించాడు. దట్ ఈస్ బన్నీ, దట్ ఈస్ అల్లు అర్జున్. అందరూ కూడా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ ఒకటే, ఎవరు ఏదైనా పట్టించుకోవద్దు. జై పవర్ స్టార్, జై మెగాస్టార్, జై అల్లు అర్జున్.